అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ప్రస్తుతం మన ముందు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. కాసేపటి క్రితం నుంచి కూడా ఒక వార్త వస్తోంది. అదే గోపీనాథ్ గారికి అసలే బాలేదు, ఏజీ హాస్పిటల్కి వెంటనే తరలించిండ్రు. కొన్ని వాటిలలో కొంత ఎక్స్ట్రీమ్గా కూడా అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోకుండానే వార్తలు వేసేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. మీరేంటమ్మా, మీరు ఏమవుతారు? నేను వాళ్ళ అత్తగారినండి. మేము 1 తారీఖున వచ్చాము. 10 రోజుల నుంచి బాగోలేదు, హాస్పిటల్లో ఉండారని టీవీలో చెబుతున్నారంట. నాకు ఫోన్ చేసి మా చుట్టాలు అడిగారు. 10 రోజుల నుంచి బాగోపోతే మేము మా ఇంటికాడ ఉంటామమ్మా పెన్నూళ్ళ. 1 తారీఖున వచ్చాం, ఆదివారం. మేము వస్తే 2వ తారీఖున సత్యనారాయణ నోము నోసుకుంటున్నామమ్మా, గట్టిగా రండి అంటే మేము ఆదివారం నాడు సాయంత్రం వచ్చాం. వచ్చినాక 2వ తారీఖు జూన్ 2న అయింది పుట్టినరోజు. సత్యనారాయణ నోము నోసుకున్నారు ఇక్కడ. నోము నోసుకున్నారు, వాళ్ళ చుట్టాల మట్టికి భోజనాలు పెట్టుకున్నారు. మేము వచ్చాము, బాగుంటున్నారు. వచ్చినాక మా అమ్మాయి కొంచెం అక్కడ ఇల్లు మొదలు పెట్టారు. మా అమ్మాయి అక్కడికి వెళ్తుంది. నేను ఇంత మట్టికి మా అల్లుడికి ఎదురు పడతాం కానీ మాట్లాడతాం కానీ తెలీదు. 23 ఏళ్ళు పెళ్ళయి మేము అసలు మాట్లాడాం. ఒకవేళ మేము ఇక్కడ ఉండా ఆయన వెనక్కి వెళ్ళిపోతారు, మేము లోపలికి వెళ్ళిపోతాం. మేము వస్తాం వెళ్తాం, ఇక అంతే. ఉంటాం ఇక్కడ 8 నెలలు 9 నెలలు అట్లా ఉంటాం. పిల్లల్ని పెంచాము మేము, 2 అమ్మాయిలు 1 బాబు ఉంటాము. సరే అమ్మమ్మ నాన్న భోజనం పట్టురమ్మన్నారు అంది. అన్నాక చిన్న పాప ట్రేలు అన్నీ పెట్టి ప్లేట్ ఇచ్చి పంపాను. రోజు 12:30కే తింటారు. ఇవాళ 1 అయ్యింది. అంటే పెరుగన్నం తిన్నాను కదా, ఆకలి లేదమ్మా అన్నారంట. అంటే కూర ఏమన్నమంట, కూర ఆయన అడిగి వండుతాం. ఏమన్నమన్నారమ్మ నాన్న అంటే గోంగూర పులుసు కూరను ఎగ్గు పులుసేసి దోసకాయ పచ్చడి చేయమన్నారు. బాగోపోతే చెబుతారా? 10 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటే మేము రాకుండా పెన్నూళ్ళలో ఉంటామా? మేము ఆదివారం నాడు సాయంత్రం 2:30, 3 అయిందమ్మ వచ్చేసరికి. వచ్చాము. నేను వాళ్ళకి అప్పటికప్పుడే మేము పప్పులు నానేసుకుని అయ్యి సర్దుకున్నాము, వండాను. చుట్టాలు వచ్చారు, బాగానే అయిపోయింది. మీ అమ్మమ్మ వచ్చిన కానీ శుభ్రంగా తింటున్నాను నేను అన్నం. మీ అమ్మమ్మ బాగా వండుద్ది కనుక కూరలో. మీ అమ్మాయి తినలేకపోతున్నాను, ఉప్పు గారాలు తక్కువ వేస్తుందని అన్నారు. మరి ఇప్పుడు మా పెన్నూరు నుంచి ఫోన్ చేశారు. ఏమని, నువ్వు దాస్తున్నావు బుజ్జి, 10 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండారంట గోపి గారు, టీవీలోనూ సెల్ ఫోన్లో వస్తుంది అని చేతి. నేనేమన్నానంటే, చిన్నబ్బాయి నీకు గిట్టనాళ్ళు చేస్తారు, ఫోన్లకి ఇస్తారు, ఆటికిస్తారు గిట్టనాళ్ళు. మా అల్లుడు బాగోపోతే నేను పెన్నూళ్ళు ఎందుకుంటాను? ఇప్పుడు 10 రోజుల క్రింద నుంచి బాగాలేదు అన్నదానికి 10 రోజుల నుంచే హాస్పిటల్లో ఉంటున్నాడంట. చిన్నబ్బాయి అంత అబద్ధమో కాదు. బాగోపోతే మా అల్లుడి కన్నా ఎక్కువ. మేము 1 తారీఖున వచ్చాం, జూన్ 1న వచ్చాం. 2న పుట్టినరోజు నోము నోసుకున్నారు సత్యనారాయణ నోము. 10 రోజులు అయితే మేము ఉంటామా? మా అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా, అమ్మాయి ఈయనకి బాగోలేదు మీరు వచ్చేయండి అని. బాగుండమట్టే కదా. మేము మొన్నటిదాకా ఇక్కడే ఉండి వెళ్ళాము, కొద్ది ఇల్లు దులిపించుకుందామని వెళ్ళాము. ఇక్కడే ఉంటారా అమ్మ? మేము ఇక్కడే ఉంటాం. అమ్మమ్మ వచ్చింది, నేను శుభ్రంగా భోంచేస్తాను కూరలుండి అని అన్నారు. ఇప్పుడు నాకు మా పెన్నూరు నుంచి ఏం చేస్తున్నారు, 10 రోజుల నాడు హాస్పిటల్లో ఉన్నాడంట. మేము నువ్వు దాస్తున్నామని చెబుతున్నారు. దాయాల్సిన పని లేదు అసలు. అసలు అమ్మ చాలా రోజుల నుంచి కూడా గోపీనాథ్కి బాగాలేదు అని అంటున్నారు కదమ్మా, అసలు ఏమైందమ్మా? ఏమైందంటే బీపీ డౌన్ అయింది, దగ్గు వస్తుంది. హాస్పిటల్లో చూసుకుని వచ్చేసారు. 2వ రోజున 3వ రోజున వచ్చేసారు. నేను అప్పుడు ఇక్కడే ఉండా. నాకు బాగోట్లేదు. నాకు బాగోపోతే సాలి నడవలేకపోతున్నా నేను. అయితే మీ అమ్మని తీసుకెళ్ళి పరీక్షలన్నీ చేయించు హాస్పిటల్కి అన్నారు. అయితే మా అమ్మాయికి తీరిక లేక పియ్య నేను డ్రైవర్ని పంపి 2 రోజులు ఉంచుకున్నా. మీ అమ్మ బాగుంటేనే పిల్లల్ని చూస్తుంది శుభ్రంగా. ఇప్పుడు ఆయన అంత చెప్పినప్పుడు బాగోలేదని ఎట్టా అంటారు? గిట్టనాళ్ళు ఇది ఇచ్చారమ్మ టీవీలకి, ఇది 10 రోజులు అంటే నమ్ముతానా నేను? అప్పుడు మాకు పెన్నూరు నుంచి చేసిన వాళ్ళకి చెప్పా, చిన్న అబ్బాయి 10 రోజుల నుంచి మా అల్లుడు బాగోలేదంటే మేము ఇక్కడ ఉండము, ఎందుకుంటాం, వెళ్ళిపోతాం అక్కడికే. మేము వచ్చింది 1 తారీఖున, 2వ తారీఖున ఆయన పుట్టినరోజు నోము నోసుకున్నాం. ఎందుకంటే అబద్ధాలు మీరు ఎన్నన్నా, నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు నాకు. నేను నిజమే మాట్లాడుతున్నానంటే, కాదు బుజ్జి ఇచ్చిన వాళ్ళు అట్టు ఇచ్చారు అన్నాడు మా తమ్ముడు అక్కడ పాడి. సో అది ఏం లేదు. అయితే అంటే నేను కళ్ళు తిరిగి కూర్చోబడ్డారు కదా, నేను వెళ్తే మేము ఎందుకు వచ్చింది, సాలి ఎక్కువద్దు, మెట్లు ఎందుకు ఎక్కువ వచ్చింది అన్నారు. ఇప్పుడు ఇంతకు ముందా హాస్పిటల్కి మాట్లాడారమ్మా. తర్వాత మా అమ్మాయి వెళ్ళింది,
లేపి కుర్చీలో కూర్చోబెడతామని పిల్లలు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా నాన్న కుర్చీలో కూర్చోబెడతామంటే కద్దులమ్మ ఒక 5 నిమిషాలు నేనే లేచి కూర్చుంటాను అన్నారు. భోంచేయలే, ఇంకా కొంచెం వాంతి అయింది. వాంతి అవుతుందంటే మా అమ్మ ఏం చేసింది, నా చిన్న మనవరాలు వెళ్లకుండా కూడా వాళ్ళ నాన్న ప్లేట్ ఎత్తుకెళ్తుంది కానీ భోంచేస్తాను ఆ ప్లేట్లో పట్టింది. కొంచెం అయింది, ఇంత నిమ్మకాయ ముక్క రేతులు ఏం చేస్తానంటే అంత వేడన్నము పాలు కాసి ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయ ముక్కలు పెడతాయి. అదే సమృద్ధి తినరు పొద్దున్నే. ఇక అదే ఎప్పటి నుంచో అదే పెడుతున్నా నేను. పెడతల్లా మేము వెళ్ళినాక ఇట్ట చేస్తే ఇట్ట ఇంకొక రకంగా ఇచ్చారు అంటే ఏమనుకుంటాము. ఇప్పుడు మా అల్లుడికి బాగోపోతే మేము ఉంటామా? 10 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటామా అక్కడ పెన్నూళ్ళలో. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారమ్మా? ఏమోనండి, ఆ హాస్పిటల్ పేరు మాకు తెలవదు. అందరు వెళ్ళిపోయారా? అంటే ఎవరెవరు వెళ్ళారు? ఎవరెళ్ళా, మా మనవడు మా మనవరాళ్ళు ఇద్దరు మా అమ్మాయి, అంతే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు, అంతేనమ్మా. ఇంటికాడ నుంచి ఒక 6 నెలల నుంచి కూడా అమ్మ 6 నెలల నుంచి అమ్మ బాగోట్లేదు సార్కి, కొంచెం కిడ్నీది ఏదో సమస్య ఉంది అని అప్పుడు ఇచ్చాడు, ఇచ్చాడు, వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు ఇదంతా. నేను చెబుతున్నా కదా అన్న. అంటే ఏం ప్రాబ్లం లేదా అసలు? లేదన్నారు. ఆయనకి కొంచెం టెన్షన్, ఆలోచన ఎక్కువ వద్దు కదా ఎమ్మెల్యే అంటే. రాత్రి కూడా మా చిన్న మనవరాలు చెప్పింది, నాన్న మాట్లాడుతూనే ఉండారమ్మ, ఫోన్ బాగుండారు, నేను పడుకోమంటున్నాను, పగలపు చేయనా మాట్లాడితేనని. ఇది గిట్టనాళ్ళు ఇవన్నీ పుకార్లు పుట్టించి ఆయన మీద ఎట్టు చెబుతున్నారు. అది అంతకన్నా ఏమీ లేదు. నేనమ్మ ఒకళ్ళు నేను నిజం చెబుతాను, ఒకళ్ళు అంటే పడిన ఒకళ్ళని అన్నా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు. అన్నాళ్ళని అనొద్దని చెబుతున్నారు కదా, లేకపోతే నేనేం ఊరుకొని అన్నాళ్ళని. ఇప్పుడు ఫోన్ చేశారు, వాళ్ళు నమ్మలేదు, 10 రోజుల నుంచి ఉన్నాడంటే. మీ ఇష్టం, చిన్నబ్బాయి నమ్మినా నమ్మకపోయినా నేను నిజం చెబుతున్నాను నాకు, అంతే. ఇంకేం లేదమ్మా, ఇంతకన్నా ఎవరు వెళ్ళలేదు కూడా. ఎవరన్నా వచ్చారా అమ్మ? అంటే కార్యకర్తలు ఎవరన్నా వచ్చారా? మా ఇంటికి ఎవరు రాలేదు. ఇప్పుడు మీరు ఎవరితోనన్నా మాట్లాడినరా? అంటే మీ మనమడు జతమే రాదు, చదువు లేదు, ఏం లేదు, నాకు ఫోనే రాదు. మా అమ్మాయి చేసిస్తే ఇప్పుడు 2-3 చేశారు ఇక్కడ మా చుట్టాలు. వాళ్ళకి తెలియదు కావచ్చు, మామూలుగా ఎప్పుడు వచ్చా బుజ్జక్క అని మాట్లాడారు, పెట్టేసా. అంతే, ఏమీ లేదమ్మా. ఎందుకు అసలు మా ఇంటికి కూడా ఎవరు రాలేదు. అదే కళ్ళు తిరిగి పడిపోయాను కాబట్టి హాస్పిటల్కి ఏమన్నారంట, అమ్మ బీపీ డౌన్ అయిపోయి ఉంటుంది, అందుకని నేను కళ్ళు తిరిగినాయి, కళ్ళు తిరిగి మా కూతురుతోనే కళ్ళు తిరుగుతుంది అమ్మ, నేను కూర్చుంటాను అన్నారంట. కూర్చుని ఆయన ఏం చేశారు, అమ్మ నాకు వాంతి వచ్చేటట్టు ఉంది అనేసరికి మా అమ్మాయి ఆ ప్లేటే పెట్టేసింది. ట్రేలోనే ఉంది, భోంచేయలే. ఆయన చెప్పిన కూరలు వండాను. ఇంత మట్టికి మేము ఆయనతో మాట్లాడి ఎరగము, ఎదురుబడి ఎరగనమ్మా. నేను 23 ఏళ్ళు అయింది. అంటే ఏం చెప్తున్నారంటే అమ్మా, ఇట్లా అంటే మొత్తం అంతా ఆయనకు సోయి కూడా లేకుండా పడిపోయినారు, అప్పుడు తీసుకెళ్లారు అనేది. సోయి లేకపోతే నన్ను పైకి ఎందుకు వచ్చింది అని అంటారా? మేమమ్మ ఎందుకు వచ్చి పైన ఆయన ఉంటారు. ఈ మెట్లు ఎక్కాలి 2 వరుసలు, 20 మెట్లు. ఇప్పుడు బాగోనాయన మెట్లు దిగి వస్తున్నారు, కూర్చుంటున్నారు ఇక్కడ. వస్తారా సార్ని కలవడానికని వస్తున్నారమ్మా చాలా మంది కార్యకర్తలు, వాళ్ళు వస్తూ ఉంటారా? ఇంటికి ఎవ్వరు రారు, ఆఫీసే. అవునా? అస్సలు రారా? ఆఫీసు ఎక్కడో కూడా నాకు తెలియదమ్మా. మేము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం, అంతేనమ్మా. మా అమ్మాయి ఇల్లు అని స్వతంత్రంగా పోయి పాకులాడు, నా పని ఏంటో వంటింటి అక్కడ వచ్చి పడుకుంటాం ఇక్కడ, అంతే. పిల్లలు చదువుకుంటున్నారమ్మా అందరూ? పాపకి అయిపోయింది, ఇద్దరు. ఒక పాపకి 22, పెద్ద పాపకి. బాబుకి 19, చిన్న పాప లాయర్ చదువుతుంది. బాబు కూడా బిగినీస్ చదువుకుంటున్నారు, పెద్దాళ్ళే బిగినీస్ గురించి. ఆ పెద్దాళ్ళు ఇద్దరు, చిన్న పాప లాయర్ చదువుతుంది, 3వ సంవత్సరం. నేను అడుగుతానమ్మా ఏం చదువుతుందని, అమ్మమ్మ నీకు చదువు రాదు, ఇంగ్లీష్లో నీకేం తెలుసు చెబుతానికి అంటారు వాళ్ళు. అది ఎందుకు నాకు అబద్ధం ఆడాల్సిన పని లేదమ్మా. ఎందుకు ఇప్పుడు వాళ్ళు అడిగితేనే ఇందాక నుంచి కూర్చొని నేను బాధపడుతున్నాను. ఇట్ట అబద్ధం ఆడిస్తున్నారేంటి నన్ను? 10 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటుంటే బుజ్జి నువ్వు చెప్పలేదేంటి అంటున్నా. నేను బాగోపోతే ఉంటామమ్మా, మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఎమ్మటే వచ్చేస్తాం. ఇప్పుడు 2 అమ్మాయిలే నాకు ఉంది, అబ్బాయిలు లేరు. అది బాగోపోతే మా అమ్మాయి చిట్టుకుని ఫోన్ చేస్తుంది. ఇప్పుడు కూర్చున్నాం, వాళ్ళు పని చేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి కూడా ఏం తెలియదు. ఏం చెబుతాం దీనికి? ఇదే నన్ను నమ్మండి, నమ్మపోండి, నేను అబద్ధం చెప్పటలేదు. చిన్నబ్బాయి నా సంగతి తెలుసు,
ఇచ్చేవాళ్ళు టీవీలకు అట్లా ఇచ్చారు 10 రోజుల నుంచి ఉంటున్నాడని. అది 10 రోజుల నుంచి బాగోపోతే మేము అసలు పెన్నూళ్ళలోనే ఉండేవాళ్ళం కాదు, ఎమ్మటే వచ్చేసేస్తాం. మేము వచ్చింది జూన్ పోస్ట్న. అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు